ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. రాత్రి కొన్ని విషయాలు చూసాం మనం. ప్రభువారు శిలువ మీద ఇంచుమించు 3 గంటలకు ఆయన బిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణమును విడిచాడు. ఆయన శిలువలో ప్రాణం విడిచిన తర్వాత జరిగిన కార్యాలు ఏమిటో చూసాం. మొదటిగా ఈ భూమి మీద చీకటి కమ్మెను, ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది. రెండవది, దేవాలయం యొక్క తెర అడ్డుగా చిరిగిపోయింది. భూమి వణికెను, బండలు బద్దలాయెను. సమాధుల్లో ఉన్న వాళ్ళు అందరూ కాదు, సమాధులలో ఉన్న పరిశుద్ధులు ఏం చేశారంట? ఆ పరిశుద్ధుల శరీరములు లేచాయంటే పరిశుద్ధులే లేచారు శరీరంతో. హల్లెలూయా. కనుక అది ఎందుకు జరిగింది అనే అంశాన్ని రాత్రి మనం ధ్యానించాం. కనుక ప్రభువునందు నిద్రించిన ప్రతి ఒక్కరూ కూడా మరలా ఒక రోజున లేస్తారు అనే అంశాన్ని ఆయన బలపరచడానికి, రుజువు చేయడానికి కొన్ని మచ్చుగా ఉదాహరణలుగా కొంతమంది పరిశుద్ధుల శరీరమును ఆయన లేపాడు. హల్లెలూయా. మరి వాక్యంలో మనం అనేక సార్లు చెప్పుకుంటాం, కోతకాలం అనే పండుగ ఉంది, యూదులు పాటించేవారు. ఆ కోతకాలం ఏంటంటే వారు పండించిన పంటలో మొదటి పనను ఆ కోసినప్పుడు ఆ గోధుమ పంట, ఎవల పంట లేకపోతే వరి పంట అనుకుందాం, దాని మొదటి పనను దేవుని యొక్క ఆలయమునకు తీసుకొని వచ్చేవారు. ఆ ఆలయమునకు తీసుకుని వచ్చినప్పుడు యాజకుడు ఆ పనను ఆలయంలో ఏం చేసేవాడు? పరిశుద్ధ స్థలమందు అల్లాడించేవాడు. ఆ పని ఏమిటో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గోధుమ గింజ గురించి చెప్తూ అంటాడు, గోధుమ గింజ భూమిలో పడితే చావాలి. గోధుమ గింజ భూమిలో పడి ఏమవ్వాలి? చావాలి. అది చస్తేనే గాని దానిలో నుండి జీవము రాదు. అది మొలకెత్తి ఆకులు మరి వచ్చి మరి వెన్ను వేసి ఫలమునది ఇస్తుంది. హల్లెలూయా. పాతినది ఒక విత్తనమైనా కానీ విస్తారమైన పంట అందులోంచి మనము పొందుకోగలుగుతాం. దాన్ని దేనికి ఉదాహరణగా మనం చూస్తున్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గోధుమ గింజ, ఆయన జీవాహారమును నేనే అన్నాడు. యూదులు తినే ఆహారం ఏంటి? గోధుమ రొట్టె. ఆ గోధుమ రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ గింజల నుండి వస్తుంది. అందుకనే ఆయన గానుగలో దంచబడిన ఒలీవ గింజవలే ఆయన నలిగిపోయాడు శిలువలో. అలాగే మరి దంచబడిన గోధుమ గింజవలే ఆయన శరీరము నలుగుగొట్టబడింది. అందుకనే ఆ గోధుమ రొట్టెను మనము సహవాసములో దానిని ఆయన శరీరం అని భావించి ఆ రొట్టెను విరిచి మనము దాన్ని పరిశుద్ధముగా భుజించడం జరుగుతుంది ప్రియులారా. కనుక యేసుక్రీస్తు వారు ప్రథమ పంట. ఆ ప్రథమ పంటలో ప్రథమ మరి పనగా ఆయన ఆలయంలో ఏమయ్యాడు? అల్లాడాడు. దీనికి సాదృశ్యం ఏమిటంటే మనము కూడా చనిపోయిన తరువాత మరలా యేసుప్రభు తిరిగి లేచినట్లుగా మనము కూడా లేస్తాం. ఒకవేళ మనం ప్రభువునందు నిద్రిస్తే మాత్రమే. లోకంలో ప్రతివారు నిద్రిస్తారు, పుట్టినవారు గిట్టగా మారరు. కానీ చనిపోవడం ఎలా జరగాలి అంటే ప్రభువునందు చనిపోవాలి. చావులు చాలా రకాలు ఉన్నాయా? నిజమే. ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు, గడ్డి మందు తాగి చచ్చిపోతున్నారు. పురుగుల మందు తాగేవారు చావు ఎదురక బతికి చేస్తున్నారు. ఇప్పుడు గడ్డి మందు మొదలెట్టారు. అదైతే ఇంకా గ్యారంటీ అండి చావు. మొన్న ఒక ఆయన తెల్లారితే ఆసుపత్రిలో జాయిన్ చేయాలి డెలివరీకి భార్యని, నైటే పైకి పంపించేశాడు. అంత ముందు వారం చూసాం, 2 పిల్లల్ని ఒక ఓఎన్జీసీ ఇంజనీర్ గారు ఏం చేశాడు? చంపేశాడు.
చావులు రకాలు చాలా ఉన్నాయి. యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉంటారు, రోగం వచ్చి చనిపోతూ ఉంటారు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతూ ఉంటారు. చావులు చాలా ఉన్నాయి. కానీ నా చావు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటాడంటే మనము ప్రభువునందు నిద్రించాల. ఎందుకని? మనము ప్రభువునందు నిద్రిస్తే తిరిగి లేస్తాం. ఆయన ఎలా లేచాడో, పరిశుద్ధుల శరీరములు ఆయనతో పాటు ఎలా లేచాయో మనము కూడా లేస్తాం. అదే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, సజీవులమై నిలిచిండు మనము చనిపోయిన వారికంటే ముందుగా చేరము. ఎక్కడికి? పరలోకం. కనుక ముందుగా ప్రభువునది చనిపోయిన వారికే అదృష్టం, ప్రభువుని చూసే భాగ్యం. మొదట వారు ఆయనను కలుసుకొని మనల్ని కలుసుకోవడానికి మళ్ళీ వస్తారు ఇక్కడికి. కనుక మన చావు ప్రభువునందు ఉండాలి ప్రియుల. చాలా మంది అవకాశం వస్తున్నా గాని, ఏ అవకాశం? ప్రకటించే అవకాశం వచ్చినా గాని చెప్పట్లేదు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఇదిగో 28 ఆజ్ఞ బాగా చదివితే ఏమనుంది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంతే. మనము ప్రభువుని శిష్యులము, ప్రభువుని కుమారులము, కుమార్తెలము. ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మనము సమస్త జనులను దేవునికి శిష్యులుగా చేయాలి. అందుకే తిట్టినా, కొట్టినా, హింసించినా, హేళన చేసినా, అవమానపరిచినా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారంటే కొంతమంది ప్రయాసతో ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. మరొక చోట వారు వినినను వినకపోయినను, అవునా, సువార్త ప్రకటించమన్నాడు. ఒకవేళ ఆ గ్రామము మిమ్మల్ని చేర్చుకోలేదనుకోండి, మీ పాదధూళి దులపాలి. ఎందుకంటే ఒక రోజున ఆ పాదధూళే అక్కడ సాక్ష్యము. దేవుడు ఇంత గురుతర బాధ్యత మనకి ఇచ్చాడు. మనకు అలాంటి అడ్డుబండ్లు ఏవి లేవే. అవి రాకముందే, ఇంకో సగవాడు బోటు పెట్టకముందే రావద్దని ప్రకటించాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు శక్తిస్తాడు. మనకి వాక్యం కుదరలేదు. సమృద్ధి అయిన ఆహారం దేవుడు ఇస్తున్నాడు. మన కడుపులో నుండి జీవ జల నది పారుతా ఉంది. నీవు పొందుకున్న ఆనందము, నీవు అనుభవిస్తున్న సంతోషం నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ గ్రామానికి నువ్వు ఇవ్వాలి. అవునా? మరొక చోట ఉంది, ప్రకటించే వారిని పంపాలంట. పంపని ఎడలా ప్రకటించే వారు ఎలా వెళ్తారు? కొంతమంది వెళ్ళాలని ఉంటుంది, వారు ఉండకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. కనుక ప్రకటించే వారిని పంపమని ఉన్నది. అందుకే ఒకప్పుడు మిషనరీలు అందరూ ప్రతి దేశము వచ్చి సువార్తను ఎందుకు బోధించేవారంటే కొంతమంది వారిని పంపేవారు. ఫారినర్ వస్తున్నారంటే ఎలాగనుకుంటున్నారు? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు సంవత్సరం అంతా వాళ్ళకి వచ్చిన ఆదాయము దశభాగం తీసి అది మిషనరీలుగా వచ్చే వారికి ధన సహాయం ఇచ్చి పంపించేవారు. వాళ్ళ హోటల్ ఖర్చులు, భోజన ఖర్చులు అన్ని పోగా ఎక్కడ మీటింగ్లు పెడుతున్నారు అక్కడ మీటింగ్ల ఖర్చులు కూడా మీరే భరించి సువార్త ప్రకటించి రమ్మని వస్తే, వాళ్ళు సంతోషంతో వాక్యాన్ని ప్రకటించాలని వస్తే కోటానికి 25,000 అయితే 25,000 పక్కనే 2,50,000. ఇది మన ఆచారం. అలాగే దోచేశారు. వాళ్ళు ఎంతో కష్టపడి చెమట వచ్చి సంపాదించిన ఆ సంపాద్యంలో దశభాగం సేవ కొరకు పంపిస్తే మనల్ని ఖర్చు పెట్టట్లేదు కదా. మమ్మల్ని వాడుకోండి, మీరు మీటింగ్లు పెట్టండి, అయ్యే ఖర్చు కూడా మేమే ఇచ్చి వెళ్తామంటే ఖర్చుతో పాటు వీళ్ళకి జేబులు కూడా నింపుకునేవారు. అందుకనే దేవుడు దాన్ని కూడా ఆపేశాడు. వేళ ఇప్పుడు ఫార్ నుంచి సహాయాలు ఎవరికి రావడం లేదు, మిషనరీలు రావట్లేదు. కనుక మిషనరీలు రావట్లేదు కాబట్టి వీళ్ళే సువార్త బోధకులు వేషం వేశారు. వీళ్ళకి తోడుగా సోషల్ మీడియా. ఒకప్పుడు జెమినీ టీవీలో దినకరన్ గారు ప్రసంగించాలంటే ఎంతసేపు వస్తుంది ప్రసంగం? అరగంట. ఆ అరగంటకి 15,000 కట్టేవారు, 30,000 కట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఛానల్స్ పెరిగిపోయి ప్రతి ఓడు టైం ఇవ్వడంతో
తగ్గించారు, 15,000కి వచ్చింది, ఇప్పుడు 5,000. ఆ మధ్య టీవీలో ఇప్పుడు ఈ యూట్యూబ్ లేని టైంలో శుభవార్త రక్షణ సేవలు కింద యాడ్లు వేసేవారు. ఏంటి, మా ప్రోగ్రామ్ ఏం చేయాలి, స్పాన్సర్ చేయాలి అంటే ఆ సేవకుడు మరొక ప్రసంగం చేయాలంటే ఎవరో ఒకరు 5,000 పంపాలి. అవునా? విదేశీ డబ్బులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు స్వదేశంలో డబ్బులే ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు అది వెళ్ళిపోయింది, యూట్యూబ్లు వచ్చాయి, యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు ఇప్పుడు. అవునా? ఒకప్పుడు వచ్చి మరి వాళ్ళు దేవుడి కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, ఇప్పుడు ఏం అవసరం లేదు. వీళ్ళు చెప్పేది సొల్లేరు మటుకు కింద స్క్రాల్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీ కానుకలు, మీ ప్రార్థన అవసరతలు కాదు, ఎందుకని మీ ప్రార్థన అవసరతలు పంపాలి. ప్రార్థన చేయడానికి వాళ్ళ పాస్టర్ గారు ఉండడండి. అసలు అంతరార్థం ఏంటంటే ఈ నెంబర్కి మీరు డబ్బులు పంపండి. చూసారా? కనుక అందుకే ప్రభు ఏమన్నాడంటే కక్ష చేతను, మిష చేతను వాక్యమును బోధించు. దాని అర్థం ఏంటి తెలుసా? ఉద్దేశాలు ఏమైనప్పటికీ, ఎవరి ఉద్దేశం ఏమైనప్పటికీ సరే, వాడు తిన్నాడు, సభలు పెట్టడానికి అనేక చోట్లకి తీసుకెళ్ళాడు కదా అని అనుకునేవారు ఫారినర్స్. అర్థమైందా? వాడు తిన్నా ఏం చేసినా కానీ దేవుని సువార్తను మేము వెళ్ళి ప్రకటించాము అనే తృప్తి వాళ్ళకు ఉండేది. వీళ్ళు తిన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేంటి. పరిస్థితులన్నీ సంకుచితం అయిపోతా ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రకటించే బాధ్యత ఎవరికి వచ్చిందంటే మనకు వచ్చింది. ఆ ప్రకటించే బాధ్యత ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. కనుక మనం ప్రకటించలేకపోయినా ప్రకటించే వారిని ఏం చేయాలా అంటే డబ్బులు ఇవ్వాలా? అవసరం లేదు. ఆ కార్యక్రమంలో మీరు భాగస్తులు అయితే సరిపోదు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. పాపం చాలాసేపు ఆ సమాధికి ఎదురుగా కూర్చొని చూశారంట. ఎంతసేపు ఉండగలరు? వెళ్ళి అప్పటికే అలసిపోయారు. ఆయన శిలువ మరణ కళ్ళారా చూసారేమో, అలసిపోయి కాస్త ఇంటికి వెళ్ళి ఒరిగి మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది ప్రభు లేస్తాడు వెళ్ళాలి అని. కనుక సమాధి దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి ఆయన లేచాడు. హల్లెలూయా. అదే ఇక్కడ రాయబడి ఉంది. తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేను. రాత్రి చెప్పుకున్నాం కదా, ఆ రాయి తీయడానికి కానీ ఆ సమాధిలో ఉన్న యేసు దేహమును ఎత్తుకుపోవడానికి కానీ అవకాశం లేకుండా ఏం చేశారు? భద్రత ఉన్నది, ముద్ర ఉన్నది, చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కనుక అవి చూస్తే ఇంకెవరు కూడా ఆ యేసు దేహమును ఎత్తుకెళ్ళలేరు అని అనుకునేటట్లు చేశారు. కానీ ఏం జరిగింది? పరలోకము నుండి దూత దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేను. అప్పటికే ప్రభువారు లేచారు, సమాధిలో నుండి లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచిన తర్వాత ఈ స్త్రీలు వచ్చినప్పుడు ఆ దూత వారితో మాట్లాడుతుంది. ఎలా ఉందంటే దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె ఉండిరి. దూతను చూస్తే ఏమైపోయారు? భయపడి. ఈ సందర్భం ఎక్కడన్నా ఉందా? యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఏమైపోయాడు? ఆ దూతను చూడగానే పడిపోయాడు, సొమ్మసిల్లి పడిపోయాడు. భయపడొద్దని ఆ దూతే ధైర్యం చెప్పాడు. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను ఇక్కడ లేడు, చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని
ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇప్పుడే చెప్పుకున్నా కదా 19 వచనములు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ దూత ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి శిష్యులతో చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎవరిని శిష్యుడు అంటే పాఠశాలలో ఉన్నవాడేనా? శిష్యుడిని ఎవరిని శిష్యుడు అంటారు? ఏమంటే ఎలీషా శిష్యులు ఉన్నారు, ఏలియా శిష్యులు ఉన్నారు. ఒక గురువు గారి దగ్గర విద్య నేర్చుకునే వాళ్ళే శిష్యులు అంటారా? అవునా? ఇప్పుడు వాక్యము సమస్త జనులను శిష్యులుగా చేయమంటుందంటే ఏంటి? వాక్యం వినేవారిగా చేయమంటుందా? అంతేనా? హల్లెలూయా. కనుక ఈ స్త్రీలను వెళ్ళి ఎవరు చెప్పమంటుంది? శిష్యులకు. అంటే ఆల్రెడీ ప్రభువుని వెంబడిస్తున్న వారికి ఏమని చెప్పాలంట? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆ యొక్క సమాధిలోకి వెళ్ళే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. రాత్రి చెప్పాను కదా, ఆ అరిమత యోసేపు మహా ధనవంతుడు. ఆ ధనవంతుడు బ్రతికి ఉండగానే పెద్ద సమాధిని తొలిపించుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఇంక వేరే సమాధులు ఉండవు. ఆ గొల్గొతా కొండ మీద దిగువ భాగంలో అతడు సమాధిని తొలిపించుకున్నాడు. అందులో ఇద్దరిని పెట్టొచ్చు, ఖాళీ సమాధి. అంతకుముందు ఎవరిని అందులో పెట్టలేదు. ఈ యోసేపు పిలాతు యొద్దకు వెళ్ళి అనుమతి తీసుకుని యేసు ప్రభు దేహమును అక్కడ పెట్టాడు. ఇంకో సమాధి ఉంది అక్కడ ఖాళీగా, ఇంకొక మనిషిని పెట్టడానికి అది ఖాళీగా ఉంది. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు 3వ రోజున అక్కడి నుంచి లేచాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని రాసి ఉంటుంది అక్కడ. ఏం చూద్దామని వెళ్తున్నాడు ఇప్పుడు అందరూ? నేనైనా ఇంకొకళ్ళైనా పాస్టర్లైనా ఏమండి ఆ సమాధి చూస్తే పరలోక భాగ్యం వచ్చేద్దని చెప్పి పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని పంపిస్తున్నారు సంఘాలు. ఆ సమాధి చూసి వచ్చిన తర్వాత రెడ్ కార్పెట్ వేసి పూలదండలు వేసి పరిశుద్ధ ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధ పట్టణం వెళ్ళారేవి. మరి నువ్వు వెళ్ళొద్దా పరిశుద్ధ పరలోకం? మరి నువ్వు వెళ్ళొద్దా ఎరుసలేము? పాస్టర్ గారు పాస్టమ్మ గారు వెళ్ళాలా? ఆ అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు, సంఘాలు కల్పిస్తున్నాయి. కనుక దూత ఉన్నాడంటే ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇంకా సమాధితో ఏం పని? ఏమంటే సమాధితో ఏం పని? ఇవాళ అందరూ వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. ఎక్కడికి? ఎందుకు? ఏమండి ఆయనను చూద్దామని, ఆయన దర్శించుకుందామని పొద్దునే ఆదరాబాద పరిగెత్తుకుని వస్తే ఆయన లేడు ఇక్కడ. ఆయన లేచాడు. మీరు చేయవలసింది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, లేచాడని చెప్పండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి ఈవేళ యెరూషలేములో ఖాళీ ఉండదు. ఎక్కడ? ఆ యేసు ప్రభు సమాధి దగ్గర ఇసుక అయితే రాలరు, ఇసుక కిందకి రాలదు. అంతమంది జనాలు ఏం చూడడానికి వెళ్తున్నారు? సమాధిలో ఉన్నాడు ఆయన. అందుకే 14వ కీర్తన 53వ కీర్తన ఏమని రాయబడి ఉందంటే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరా? ఉన్నారా? మనకి దేవుని వెతికిలాటలో మనకి ఏముండాలంటే వివేకం ఉండాలి. వివేకంతో దేవుని వెతకాలి. ఎక్కడున్నాడు దేవుడు? చాలా ప్రశ్నలు వస్తాయి. అవునా? దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడని వెతికే ముందు అసలు ఆయన ఎవరు? ఒకడా, రెండా, మూడా, ముగ్గురు ఒక చోటే ఉన్నారా? లేకపోతే వేరు చోట్ల ఉన్నారా? ఇవన్నీ ప్రశ్నలే కదా. వాక్యము అన్నిటికీ జవాబు అయినది. అవునా? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన వారు కాదు, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. హల్లెలూయా. మధ్యవర్తి అంటే ఏంటి? మధ్యవర్తి ఎందుకు వచ్చాడు? సమాధానం లేనప్పుడు. ఎవరికి సమాధానం లేదు? దేవునికి మానవునికి సమాధానం లేదు.
ఒకని అవిధేయత వలన, ఆదాము అనే ఒక వ్యక్తి అవిధేయత వలన యావత్ ప్రపంచము అపరాధంలో పడేను. కనుక మనిషి యొక్క అపరాధం వల్ల, అవిధేయత వలన పాపం వచ్చి మనిషికి దేవునికి అగాధం ఏర్పడేను, ఒక గోడ కట్టబడేను. కనుక ఇప్పుడు దేవుడు చూశాడు మానవుడు సమాధాన పడతాడేమో అని. తెల్లారి లేవగానే సమాధాన పడే టైం మనకి ఎక్కడుంది? కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు లేవగానే మొదట చేయాల్సింది ప్రార్థించాలి. ఎవరు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాలా? పొద్దున్నే లేచి ప్రార్థన చేయండి అని మీరు మీ పిల్లలకు చెప్పాలి. అసలు మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు చేస్తారు. మీరు లేవగానే చీపురు కట్టలు కట్టుకుంటారు. అది పూర్వం. ఇప్పుడు చీపురు కట్టలు కాదు, తలగడ కింద ఉంటుంది లేవగానే. ఎవడు మెసేజ్ ఎట్టాడో, ఎవడు చచ్చాడో, ఎవడు బతికాడో, ఎవరి పిల్ల పెద్ద మనిషి అయిందో, ఎవరి పిల్ల పెళ్లి చేశారో చూసేయాలి. ఆహ్వానం మిస్ అవ్వకూడదు. రాత్రి చెప్పుకున్నాం, ఆశీర్వాదము, శాశ్వత జీవం ఎక్కడుంటాయి? ఐక్యతలో ఉంటాయి. ఎవరితో ఐక్యత? ఎవరా సహోదరుడు? మన యేసు, మన ప్రభువుతో మనకి సమాధానం ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే మాట్లాడతాడు ఆయన? నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయనతో నీకు మాట్లాడుంటాయా? ఆయన కోపిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? కోపిస్తాడు. దేవుడు ఆదాము మీద కోపించాడు, విరోధం వచ్చింది, మాటలు లేవు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదాము, దూరముగా వెళ్ళిపోయాడు. లోకాసువార్తలోనున్న ఆ యవ్వన సహోదరుని వలె, తండ్రిని విడిచి వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుని వలె ఆదాము దేవుని యొక్క ఆ యొక్క స్థానంలో నుండి, దేవుడు పెట్టినటువంటి స్థలంలో నుండి, ఆ ఏదైనా తోటలో నుండి బయటకు నెట్టి వెళ్ళబడ్డాడు. కారణం ఏమిటంటే, తండ్రికి విరోధముగా అవిధేయత చూపిన కారణాన్ని బట్టి. ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉన్నా మనకి సంతోషం. వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మనకు కూడా ఉన్నాయి అలాంటి ఫీలింగ్స్. మాట్లాడుకోవడమే మంచిది. మాట్లాడితే ఇంకా అత్తమాట వచ్చేస్తుంది, పంచదార కావాలని, కాఫీ పొడి కావాలని. అవునా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. నీవు దేవుని కుమారుడు తండ్రి. అయ్యా, నీవు దేవుని కుమారుడు. ఎవరైనా సమాధానముగా ఉంటే సహోదరులలో నువ్వేం చేయాలో తెలుసా? మధ్యవర్తిగా రావాలి. యేసు ఏం చేశాడంటే, ఆయన మొదటి ప్రథమ ఫలముగా మధ్యవర్తిగా వచ్చాడు. తర్వాత ఫలం ఎవరు? తర్వాత మధ్యవర్తి ఎవరు? మనమే. కానీ మనం మధ్యవర్తికం చెయ్యం. ఎందుకంటే లాభం ఉంది అందులో. ఆ పిల్ల నీ గురించి ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఏంటిది? కోప? చెప్పు ఏమంటుంది? చెప్తాను కానీ ముందు ఇందులో కనుక లాభం. మాట్లాడుకున్నావు రాత్రి బాగా. కనుక నువ్వేం చేయాలి? నిజమైన దేవుని కుమారుడు అయితే ఆమె అన్నాదాన్ని. నేను ఇన్నిసార్లు ఆమె దగ్గరికి వెళ్ళా, ఏ ఒక్కరోజు కూడా నీ గురించి మాట్లాడలేదమ్మా. నువ్వెందుకు అలా కోపం పెట్టుకుంటావు? ప్రతి వ్యక్తికి బలహీనతలు ఉంటాయి. అవే అద్దంలో చూసి, భూతార్థంలో చూసి అలా మాట్లాడుకోవటం ఉండటం మంచిది కాదు. ఎంతమంది అత్తగారులు కోడలు మాట్లాడుకుంటున్నారు మన సంఘంలో, బయట వాళ్ళు సాక్షి. సమాధానం ఉందా? తల్లి కూతురికి సమాధానం ఉందా? తండ్రి కొడుకులకు సమాధానం ఉందా? ఏమన్నా తండ్రి కొడుకులు దెబ్బలాడుకుంటారంటారంటే అలాగే అడుగుతారు కింద. అసలు తండ్రి కొడుకులు కూడా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. ఎక్కడ సమాధానం ఉందో ఎతకాలంట. అది దేవుని కుమార్తెలు చేయవలసిన పని. కనుక దేవుడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? సమాధానపరచాలి. దేవుడు సమాధానపరచాలి. ఎవరికి? ఆదాముకు దేవునికి ఉన్న విరోధాన్ని తీసివేయాలి. ఆ మధ్య గోడను పడగొట్టాలి. కనుక దేవుడే మధ్యవర్తిగా దిగి వచ్చాడు. మరొక రాయబారం కాదు, కానీ ఆయనే మధ్యవర్తిగా వచ్చి ఆదాముకు దేవునికి ఉన్న
ఆ విరోధమును ఏం చేశాడు? తొలగించాడు. ఎలా? సిలువనెక్కుట ద్వారా, ఆయన రక్తమును కాచుట ద్వారా మనకు విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, దేవునితో మనకు సమాధాన పరిచాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఏమంటాడంటే పౌలు ఆ అడ్డుగోడను పడగొట్టి దేవునితో మనల్ని ఏం చేశాడంట? ఐక్యపరిచాడంట. సమాధాన పడిన తర్వాత ఏం చేస్తారు? ఏమండి, సమాధానం పడిపోయామండి అంటే వదిలేస్తాడు పాటర్ గారు. చేయి కలుపు, గాడ్ బ్లెస్ యూ చెప్పు, కౌగిలించుకోండి, వెళ్ళి ఒకరి పాదాలు ఒకళ్ళు కడుగుకోండి. కనుక ఇలా చేసిన వారిని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని కుమారులు అంటారు. కనుక ఇప్పుడు యేసుప్రభు వారిని ఏమన్నారు? మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఎందుకు వచ్చింది ఆయన పేరు? దేవుని కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకంటే, ఆయన దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చి సమాధాన పరిచర్య చేశాడు. రికన్సిలియేషన్. మీరు ఎన్ని చెప్పండి పాస్టర్ గారు, మీరు ఎన్ని వాక్యాలు చూసి చెప్పండి, నా మనసు విరిగిపోయిందండి. ఏమైపోయిందంట? ఒకసారి చూపెట్టు, ఎలా విరిగిపోయిందో చూస్తాను. మొత్తం విరిగిపోయిందా, కొంచెం నెర తీసిందో చూస్తాను. యేసుప్రభు వచ్చి వెల్డింగ్ చేస్తాడంట. ఏం చేస్తాడంట ఆయన? ఆ వెల్డింగ్ నే రికన్సిలియేషన్ అన్నారు. తెలుగు బైబిల్ ఎవరు రాశారంటే అది సమాధాన పరిచయం. చెప్పారు కదా, ఒక ప్రణాళిక ద్వారా ప్రభువుకి ఒక పత్రం ఇచ్చి పంపించాడు దేవుడు. ఆ పత్రం మీద హెడ్డింగ్ ఏమని రాయబడిందో తెలుసా? సమాధాన పరిచర్య. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద? నువ్వు చెప్పాల్సిన జవాబులు మరొక జవాబు ఇది. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుడుగా కూర్చోవచ్చు కదా. ఆయన మనిషికి దేవునికి సమాధాన పరచడానికి వచ్చాడు. దేవుని కుమారునిగా వచ్చాడు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నమాట. కనుక ఎవరినైనా నువ్వు కూడా సమాధాన పరిస్తే తగ్గొద్దు, అస్సలు తగ్గదు. ఎందుకని తగ్గండి? ఉండాలగా, ఆడే వస్తాడు. 4 రోజులు హోటల్ భోజనం తినేసరికి లాక్కొత్తది, ఆడే వస్తాడు బండి వేసుకుని నీ గుమ్మాల్లోకి. మీరు ఎలా ఎవరు అనొద్దు, అసలు పెద్ద మనుషులు కూడా పట్టించుకోవద్దు. అసలు ఏంటిది? బెంకం. మామూలుగా మన సహజంగా ఏం చెప్తారు? ఆడపిల్ల వాళ్ళు తగ్గించుకోవాలని చెప్తారా? కానీ మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు చెప్తే అస్సలు ఎట్టి పరిస్థితి తగ్గదు. ఏం చేస్తాడు? ఒడుగు తింటాడా? డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? హోటల్లో ఎన్నాళ్ళు తింటాడు? వస్తాడులే, చూద్దాంలే. క్రైస్తవులకు అది తాగదు. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు సమాధాన పరచాలి. దేవుడు ఆ సమాధాన పరచడానికి చేసిన ఆ ప్రయోగాన్ని ఏమన్నారో తెలుసా? పుణ్యకార్యం. ఏమన్నారు? అంతేనా? చదువు. రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. కాబట్టి తీర్పు ఒకరి అపరాధము వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. రాత్రులు వినలేని వాళ్ళు పట్టుకోండి. ఒకరి అవిధేయత వలన మనుషులందరి మీదకి ఏమొచ్చింది? అపరాధం వచ్చింది. ఒకరి అవిధేయత వలన ఏమొచ్చింది? అందరి మీదకి శాపం వచ్చింది. ఆదాము ఎక్కడో ఆదిలో చేసిన అపరాధము ఇప్పుడు పుట్టలేని వాడి మీదకి కూడా వస్తుంది శాపం. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఇక్కడ, మీరు కనబోయే ఆ బిడ్డల మీద కూడా ఆదాము శాపం వస్తుంది. అందుకే వాక్యం రాత్రి మాట్లాడుకున్నాం. ప్రభువా, నా పాపములు, నా తల్లిదండ్రుల పాపములు, నా పితరుల పాపములు, నా ఆది పితరుల పాపములు, నా బాల్యకాల పాపములు, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు దావీదు. జ్ఞాపకం చేసుకుని అవి అట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. ఎందుకంటే మనిషిని యొక్క పాపములు క్షమించడానికి. మళ్ళా చెప్తున్నాను, వినండి, నోట్ దిస్ పాయింట్.
మనిషి యొక్క పాపమును పరిహారించడానికి మనిషి కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునకు మాత్రమే అధికారం ఉన్నది. ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు. ఏ గోదావరికి అధికారం ఇవ్వలేదు, ఏ సముద్రానికి అధికారం ఇవ్వలేదు, ఏ మహానదికి అధికారం ఇవ్వలేదు. మనుషుల యొక్క పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది. కనుక నీ పాపములు క్షమించబడాలంటే ఏ పాపం? జన్మ పాపం, కర్మ పాపం. దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలో తెలుసా? ప్రభుని పాదముల యొద్ద. వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని నేను సంఘమని అనొచ్చా? పాపంలో మునిగి ఉన్న సంఘాలను ఎక్కడికి ఈడ్చుకొచ్చారో తెలుసా? ప్రభువుని పాదముల యొద్దకు. ప్రభు ఏమంటాడు? దుర్మార్గులారు ఇంతకాలం భక్తి వేషం వేసుకుని దాన్ని మోసం చేశారంటరా అని అంటాడు అనుకుంటున్నారా? అసలు మీ మీద నేరం వేసిన మొదట అడుగుతాడు ఆయన. మీ మీద నేరం మోపిన వాడిని మొదట అడుగుతాడు. మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి. అసలు ఎందుకు ఎత్తుకొచ్చారు? ధర్మశాస్త్రం వారిని ఏలుబడి చేస్తా ఉంది. ధర్మశాస్త్రం అంతకుముందు లేనప్పుడు పాపం అనగా ఎట్టిదో తెలియదు. ఈ రోమపత్రికలో చదువుకున్నాం. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అంటే తెలియదు. పాపం వల్ల వచ్చే శిక్ష కూడా మనుషులకు రాదు. కానీ ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడో మనుషులందరూ కూడా ధర్మశాస్త్రం యొక్క ఏలిబడిలో ఉన్నారు. లా, దాని పక్కనే గ్రేస్ ఉంది, అనగా కృప. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ఏమంట? ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. 8-9 వచనాల్లో ఉంటుంది. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎలాగ మనం పాపులమై ఉన్నాం? రాత్రి చెప్పుకున్నాం. పుట్టినప్పటి నుంచి ఒక కోటలో బంధించి బయటికి వెళ్లకుండా వాడు యవనస్తుడై పెద్దవాడు అయ్యేంత వరకు కూడా ఒక గదిలోనే ఉంచినా గాని వాడి మీద పాపము ఏలిబడి చేస్తా ఉంది. ఎలా వచ్చింది? వాని జన్మ పాపం. ఎలా వచ్చింది? వాని జన్మ పాపం. కనుక మరొక చోట ఉంది, మనము మన పాపముల నిమిత్తం మనం ఏమై ఉన్నామంటే చచ్చిన వారమై ఉన్నాం. ఏమండి? కోటడుగులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక సెక్షన్ కింద ఉన్నవాళ్ళే. ఎందుకు వచ్చారు? నా మీద కేసు ఎట్టాడండి. ఎందుకు ఎట్టేశాడు? ఊరికి నెట్టేస్తాడా? చెప్పండి. ఊరికి నెడితే వాళ్ళు తీసేసుకుంటారేంటి? ముందు ఆ కోర్టు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తుంది. మీ తరపు లాయర్ పట్టుకెళ్తాడు. ఇదిగో పలానావో ఈ పని చేశాడంటే వాళ్ళు పరిశీలన చేసి నిజంగా ఇందులో న్యాయం ఉందా, అన్యాయంగా గిరి కేసు పెడుతున్నారో వాడు పరిశీలించి ఒకవేళ ఒక పాతికొంత అవకాశం ఉన్నా అప్పుడే నెంబర్ ఇస్తాడు. లేకపోతే నీకు నెంబర్ ఎవరు వెళ్ళిపోండి అంటారు. నెంబర్ ఇవ్వబడిందంటే నీవు ఎవరి మీద కేసు పెట్టావో వారు ఒక సెక్షన్ కింద బందీ అయ్యారు. వాళ్ళ నిర్దోషులను తేలేంత వరకు వాళ్ళ అపరాధులే. కోర్టుగారు చెట్టు కింద ఉన్నవాళ్ళు అందరూ కూడా ఏం తప్పు చేసావయ్యా? ప్లాన్ లేకుండా ఇల్లు కట్టారండి, మున్సిపాలిటీ వాళ్ళు కేసు పెట్టారండి, ఏదో ఒక సెక్షన్. నువ్వేం చేసావయ్యా? కొట్టపోయినా కొట్టాలని కేసు ఎట్టిందండి మా ఆవిడ, ఒక సెక్షన్. నువ్వేం చేసావయ్యా? నేను సంపాదించిన దోసేసి నన్ను కోర్టుకి ఈడ్చేసిందండి మా ఆవిడ, ఒక సెక్షన్. ఆ కోర్టు అడుగుల మీద కూర్చున్న ప్రతి ఒక్కడు ఏదో ఒక సెక్షన్ కింద ఉండాల్సిందే. అర్థం చేసుకుంటారా? ఆదాము చేసిన ఒక అపరాధం ప్రతి మనిషి మీద ఏలిబడి చేయిస్తా ఉంది. తప్పించుకునే మార్గమే లేదు.
ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ధర్మశాస్త్రం. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకొచ్చారు ఏమని. అవునా? ఆయన ఏమంటున్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయి. ఈమె నువ్వు తప్పించే అవకాశం ఏమన్నా ఉందా? ఉంది. ఆమె ఆయన పాదాలు పట్టుకుని గడగడా వణికిపోతా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ప్రభు వారి దగ్గరికి వెళ్ళి తల పైకెత్తి, అమ్మా ఎవరు నిన్నేమి చేయలేదా? చేయలేదండి, నేనును నిన్నేమి చేయ. అంత అధికారం ఆయనకి ఎక్కడది? నేనును అంటే ఏంటి అర్థం? అసలు నిన్ను శిక్ష వేసే అధికారం ఎవరికి ఉంది? నాకే ఉంది. కానీ నేను కూడా నిన్ను ఏమి చేయను, కానీ ఇక నీవు పాపము చేయి. నేనంటాను, ఆ స్త్రీ ఆ క్షణం నుంచి తన పాపము నుండి ఆమె విడుదల పొంది, ఆయన శిలువ మరణం పొందుతూ కూడా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ఆ ప్రభువు చేస్తున్నటువంటి ఆ కనికరముతో కూడిన విజ్ఞాపన ఒక దొంగను మార్చింది. మనం చదువుకున్నాం కదా, ఆ దారే పోయే అవసరం లేని వారు కూడా ఆయన మీద ఉమ్ములోస్తూ ఆయన ఏమంటున్నారంటే, బ్రతుకుండగా ఈయన ఏమన్నాడో మీకే తెలియాలి, నాకే తెలియాలి. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కనుక శిలువ నుంచి దిగరమ్మానండి. ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఇప్పుడు కూడా ఒక అద్భుతం చేసి దేవుని కుమారుడిని నిరూపించుకోమని అన్నారు. అన్నారా లేదా? ఆయన దిగలేడా? ఎందుకు దిగలేదో తెలుసా? ఆయన చేతిలో ఒక పత్రం ఉన్నది. ఆ పత్రంలో ఉన్న ప్రతి మాట నెరవేర్చే వరకు ఆయన అలా బిగబట్టుకుని ఉంటాడు. వదకు తేబడిన గొర్రె వలె మౌనం అయిపోయాడు. బాధింపబడినను నోరు తెరవలేదు. కారణం ఏంటో తెలుసా? దేవునితో నిన్ను సమాధానపరచడానికి, ఆ ప్రత్యేకమైన ఆ పుణ్య కార్యం చేయడానికి ఆయన దిగి వచ్చా. ఇప్పుడు సిలువ దిగితే ఆ కార్యం ఆగిపోద్ది. ఎప్పుడు ముగించబడింది అది? చెప్పాలి. ఆయన ప్రాణం రప్పించి అప్పుడు అంటాడు, ఇదిగో సమాప్తమాయ. నేను ఎందు నిమిత్తం వచ్చాను, ఆ కార్యం ఏమైంది? సమాప్తమైంది. యూదులు అంటున్నారు, నువ్వు దేవుని కుమారుడు కదయ్యా, దిగిరావయ్యా. మనమైతే ఏం చేస్తాం? ఏమండే, మొన్న పాస్టర్ గారిని అన్నారంట, నువ్వు ఎంత గట్టిగా బాధింతున్నావు, యేసుప్రభు సమాధిలో నుంచి 3 రోజులు లేచాడు కదా, నీకు కప్పెట్టేస్తాం, లేకమంటలోకి ఇంక రోసం వచ్చేసింది, కప్పెట్టేయండి అన్నాడంట. అంతే, ఇక అక్కడే అయిపోయాడు. ఆయన పాతి పెట్టడం అందరూ జైల్లో పెట్టాలి, అది వేరే విషయం. రోషానికి పోకూడదు. అందుకే దేవుడు నీకేం కావాలన్నాడంటే, పాము వలె వివేకం, పావురం వలె. యేసుప్రభుకు రోషం లేదా? పేతురుతో ఏమన్నాడు? ఒక్క మాట పలికితే 12 సేనా వ్యూహాల సైన్యాన్ని ఇప్పుడే ప్రభు పంపిస్తాడు నాకు. కానీ మన పరిచర్య అది కాదయ్యా. ఆడేదో అనేసాడని నీవు రోషం చూసిపోతున్న అవసరం అది కాదు. ఇదిగో ఆయన సమాధిలో ఉండి లేచినప్పుడు ఏం చేయాలో తెలుసా? చచ్చిన వారి వాళ్ళు ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడతా ఉన్నాడు. అవునా? భూమి బద్దలైంది, కొండలు పెక్కటిల్లిపోయాయి, భూమి కంపించింది, దేశమంతా చీకటి కమ్మింది, సమాధిలో ఉన్న పరిశుద్ధుల శరీరములు లేచాయి. నేను దిగితే ఏంటి? చనిపోయిన వాళ్ళు చూడండి, మీ పితరులను తీసుకొస్తున్నాను చూడండి. అది ఆయన కార్యము కనుక నా కార్యానికి మీరు ఆటంకపరచవద్దు. సాతాను వచ్చి అంటుంటే ఆయనకు తెలుసు అంతా. సాతాను వచ్చి ఏమంటున్నాడు? ఈ రొట్టెని రాళ్ళుగా చేసుకు తిని నువ్వు దేవుని కుమారుడు కదా. అక్కడ ఏం చేయలేదు ఆయన, కొండ మీద చేశాడు. 5 రొట్టెలను 5,000 మందికి సరిపడినన్ని రొట్టెలను ఆయన తయారు చేశాడు. కానీ ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. రోషానికి పోతే ఏమవుతుందంటే మీసాలకు గీయించుకోవాల్సి వస్తుంది. చాలా జరిగాయి. ఒక ఏజెన్సీ, నర్సీపట్నం ఏజెన్సీలో పాస్టర్ గారిని
విషం పట్టేశారు. విషం పెట్టేశారు. ఇప్పుడు సంగతి కాదు, చాలా కాలం క్రితం. ఆయన ప్రసంగం ఇదే చేశాడు అక్కడ. ఏంటి, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినని వారికి ఆయన చేయరు, తాగు అన్నారు. అంతే, తాగేసాడని. అవకాశం లేదు ఇంకా. అసలు విధానం అది కాదు. అతనికి తెలియకుండా విషాహారం ఆయనకి పెట్టి, నాకు భోజనం ఆడుతున్నారు కదా పాస్టర్ గారు అని చెప్పి ప్రాంతం పిలుతున్నా, వెళ్ళి తినేస్తున్నాను. నాకు దగ్గు వస్తున్నా, ఆయాసం వస్తున్నా, మీరు ఏ నూనెతో వండినా సరే ఏం చేస్తున్నాను. అలా తింటే కనుక అందులో విషం ఉన్నా కానీ ఏ హాని చేయదని అంటున్నాడు వాడు. అర్థం చేసుకుంటారా? విషం పెట్టామని పాస్టర్ గారు తినండి అన్నావు అనుకో, నువ్వు తిన్నావనుకో, పరదేశులమో ప్రియుల. తేడా గమనించారా? కనుక రోషానికి పోవద్దు క్రైస్తవుడా. దేవుడు నీకు నేర్పింది తగ్గింపు, విధేయత. సిలువలో ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారా వీరేరుగా. ఎప్పుడన్నాడు ఆ మాట? నువ్వు దేవుని కుమారుడు కదా, దిగు అంటున్నప్పుడు అన్నాడు ఆయన. చూసారా? ఆ ఘట్టంలో కూడా ఒకడు మారు మనసు పొందాడు. అందుకే సభలకి సమావేశాలకు రమ్మంటారు మిమ్మల్ని. ఎక్కడ మీటింగ్ పెట్టినా, కోటు కట్టినట్టినా, తోట కట్టినట్టినా, కాల కట్టినట్టినా ఎందుకు రావాలి? ఎవడో ఒకడు అక్కడ రక్షణ పొందుతాడు. ఆడు రక్షణ పొందే సందర్భంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు సాక్షివి. దేవుడు నిన్ను సాక్షిగా అక్కడ నడిపించాడంటే ఎంత ధన్యతది. అవునా? విమానంలో వెళ్ళిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయి బాంబులు వేసినోడికి ఎంత జీతమో, ఆ బాంబులు వేసి వచ్చి వాళ్ళు అందరికి 120 వాడు కూడా అదే జీతం. ఒకవేళ రిటైర్ అయిపోయినాడు కాకినాడ వెళ్తే ఏముంది, కాకినాడలో క్యాంటీన్ ఉంది, ప్రతి వస్తువు సగం రేటుకే. నేను బాంబులు వేశాను కదా, నాకు మాత్రమే ఇవ్వాలంటే కుదురుతుందా? లేదు. ఆర్మీలో వంట చేసినోడికి, చెత్త తుడిసినోడికి అందరికీ ఉండే జీతం. అర్థం చేసుకుంటున్నారా? అలాగే చెవి కోసి మేకల గారి మీ పాస్టర్ గారికి ఎంతో, ఆ కూడుకులకు వెళ్ళి మీరు పాల్గొని ఆమె నాణ్యలు అన్న వారికి ఎంతో జీతం. దేవునికి స్తోత్రం. మనలాంటి అన్నారంట, ప్రభు పొద్దున్న తీసుకొచ్చావు నన్ను, సందాల వరకు ఒంగులు కోసాను, నాకు అదే జీతం, ఇందాక వచ్చినట్టు వీటికే జీతం అంటే అది నా ఇష్టం అన్నాడు ఆయన. నీకు ఒప్పుకున్న జీతం నీకు ఇచ్చాను కదా, ఇంక నువ్వు మాట్లాడుకో, అది నా ఇష్టం. దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఏంటి మొళ్ళకిరీటు పెట్టితే క్షమించుకున్నా అంటున్నాడా? చేతులు మేకులు కొట్టేసి, కాళ్ళలో మేకులు కొట్టేసి, ఆ శిలువ మీద వేలాడు కట్టేసి, పొట్టలో పొడిచేసి, ఇంత గందరగోళం చేసేస్తే క్షమించమని అడుగుతున్నాడా? ఏంటిది? ఒక దొంగను ఆకర్షించు. ఆయన అంటున్నాడు, తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. పిలాతు కూడా ఇదే అడిగాడు. ఆ మందిరంలో, ఆ కోర్టు ఆవరణలు ఏమడిగాడు తెలుసా? నువ్వు రాజువా? నిజమేనా? నువ్వు రాజువా? ఎక్కడుంది నీ రాజ్యం? వేర్ ఇస్ యువర్ కింగ్డమ్? నా రాజ్యం వేరు. ఏమన్నాడు ఆయన? నా రాజ్యం వేరు. ఇది ఇక్కడ దొంగ అంటున్నాడు. దొంగకు అర్థమైంది ఆయన రాజ్యం ఏంటో. వాక్యం ఏంటంటే చాలా మందికి అర్థం కావట్లేదు ఆయన రాజ్యం ఎక్కడుంది. నా రాజ్యం వేరు అంటున్నాడు. ఇదిగో ఇప్పుడు ఈ దొంగ అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చే నన్ను జ్ఞాపకం. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడే నేడు నీవు నాతో కూడా. ఆయన యొక్క కృపా బాహుళ్యం అంటే అలా ఉండదు. జరా వెంటనే అతడు శారీరకంగా మృతి చెందినా గాని దేవుడు అతని ఆత్మకు రక్షణ ఇచ్చాడు. దాన్ని ఇక్కడ ఏమని రాశారంటే కృపా బాహుళ్యం. దేవుడికి స్తోత్రం. 17వ వచనం 5వ అధ్యాయం రోమా పత్రికలో 17వ వచనం, మరణము ఒకరి అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దారమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా
యేసుక్రీస్తు ఒక ద్వారానే, ఒకని ద్వారానే ఏలుదురు. మనము మరణాన్ని రూల్ చేస్తున్నాం. పౌలు ఏమంటాడు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా. మనం చెప్పగలుగుతావా? ఏమంటే మనం చెప్పగలుగుతావా? మరణం అంటే భయం. ఏమండి? మరణం అంటే భయం. కానీ మరణాన్ని మనం వేలాలి. అవునా? ముందు రోజు చెప్పాను, శుక్రవారం అనుకుంటా, యేసుప్రభు వారు మరణానికి ఎదురొచ్చాడు. అంతకుముందు ఎరుసలేములో లేడు ఆయన, కానీ ఆదరాబాదలో ఎరుసలేముకి వచ్చాడు. ఎందుకు? ఆయన పస్కా పశువు. పస్కాకి అర్పించవలసిన గొర్రెపిల్ల ఏది ఈసారి? ఈయనే. అందుకని 3 రోజులు ముందే యెరూషలేము చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో ఫలానా గ్రామం వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని విప్పండి. ఇది ఎందుకు అని అడిగితే, ఇది ప్రభువునకు కావాలి. వెళ్ళారు, అడిగారు, చెప్పారు, ఇచ్చారు, తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ గాడిద మీద ఎవరికి వచ్చినారు? ప్రభు వారు ఆసీనులయ్యాడు. అంతవరకు లేని ఘనత, అంతవరకు లేని గౌరవం గాడిదకి వచ్చింది. ఇప్పుడు గాడిద అడుగులు తోటల్లోనూ కాలగొట్టలు కాదు, బట్టల మీద నడుస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద క్రీస్తుంటే, ఏమంటే క్రీస్తు ఉండడం ఏంటి మన మీద? అప్పటికింకా ఆయన ఎవరి మీద దిగి ఉండలేదు. అంటే అర్థం ఏంటి? ఆయన దిగుతాడు, నీ మెల్ల మీద ఎక్కుతాడు. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు నీకు గౌరవం వస్తుంది, నీకు మహిమ వస్తుంది. ఏమంటే ఒకప్పుడు తృణీకరించవచ్చు. చెప్పాను కదా అమ్మ గురించి, తుమ్మని ఊసింది మా పెద్దమ్మ కూతురు. ఊసి, చిన్నమ్మ మా ఇంటికి ఎప్పుడు రావద్దు ఇంకా అసలు నీ జీవితంలో. ఏ శుభకార్యానికి మేము చెప్పం, నువ్వు రావద్దు. ఖర్చయితే చిన్నమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు, కానీ ఏ పని చేయట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఈ గాడిదను ఏం చేశారు? ఈ గాడిదకు శుభకార్యమే చెప్పలేరు. కానీ రాను రాను పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు ఆమెలో దేవుని చూశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదట దైవ కార్యములకు ఏ కార్యం చేసినా సరే మొదట దైవదాసురాలు వచ్చి ప్రార్థన చేయాలి. ఈ గాడిద మీద ఎవరున్నారు? ఇప్పుడు ఆనందం చూస్తున్నారా? ఏమంటే అది అందుకే ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు అనబడు. ఊరికినే పిలిచేసుకుంటామండి దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ కాదు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మన క్రియలు, మన కార్యములు, మన పనులు, మన మాటలు, మన సమస్తము దేవుని పోలి ఉండాలి. దేవుని పోలి ఉండే అర్థమవుతుందా? 10 మాటలొద్దు, ఒక్క మాట అట్టుకుని వెళ్ళండి. ఆయన సిలువలో ఉండి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరనే ఆ కరుణ గల మాట, ఆ క్షమాగుణం, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నీవును అదే కలిగి ఉండాలి. అవునా? ఊరికినే దేవుని కుమారులు అని చెప్పుకుని సరిపోద్దా? ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఏమండి, ఎంతమంది ఎందుకు వస్తున్నారు? నాకు కలిగిన సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంతే. ఎంతో మంది సలహా ఇచ్చారు, నీది హక్కు, మేము అడుగుతాం. ఇది ఎక్కడ ఉన్నాడు? నువ్వు అలా నిలబడు, తడివేస్తాం. నాలో ఉన్నది దేవునియా? ఏం చేయాలో తెలుసా? క్షమించాలి. పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు నిమిత్త సమస్తాన్ని నేను నష్టముగా ఎంచుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన లోటు ఏంటి? నాకు వచ్చిన లోటు ఏంటి? ఏదో ఒక రోజు మీరు టెస్ట్ చేయండి, వెళ్ళి మీరు ఏం అడగాలనుకుంటారు అక్కడ అడిగిరండి, ఇక్కడ అడగండి. వచ్చి ఎనీ టైం మీకు 24 hours డోర్ ఓపెన్స్. 2 వేరు సమాధానాలు వస్తాయి. కారణం దేవుని ఆత్మ. హల్లెలూయా. క్షమించగలిగే ఆత్మ.
ఏమండి, అక్కడికి వెళ్ళి ఒక సహోదరు నా ఇంట్లో పనిచేస్తుందండి, అది నా ప్రేమ అండి. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా వందనాలు చెప్తే తిరిగి సమాధానాలు వస్తున్నాయి అక్కడి నుంచి. ఏ ఆత్మ అండి ఇది? అంటే నీ గుడికొచ్చిన నువ్వు ప్రేమిస్తావా? నీ గుడికొచ్చిన నువ్వు ప్రేమిస్తే మరి బయట వాళ్ళని ఎలాగ ఆకర్షిస్తావు నువ్వు? ఇక్కడ వాళ్ళు ఎలాగ రారు, ఫిక్స్ అయిపోయారు. కనీసం బయట వాళ్ళని నీ దగ్గర రావాలి అంటే నీలో ఒక గుణ లక్షణం ఉండాలి కదా. అవి లోకంలో ఉన్న గుణ లక్షణం అయితే ఎవడో రాదు నీ దగ్గర. ఇదిగో సిలువలో ఆ దొంగను ఆకర్షించాడు ప్రభు. తండ్రి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. అందరూ ఒక యాంగిల్లో చూస్తున్నారు. అతడు పాపి, ఎవరికీ తెలియకుండా ఏ నేరం చేశాడో రకరకాల కారణాలు వెతుకుతున్నారు. ఇతను సిలువ వేయడానికి గల కారణం ఏంటి? పిలాతుకే దొరకలేదు కారణం. అందుకే ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధము నా మీద, నా పిల్లల మీద ఉండకుండునుగాక. ఎవరికి అర్థమైంది? ఆ సిలువలో ఉన్న దొంగ కథ. దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పి ముగిస్తాను. దావీదుకు ఆకలేస్తా ఉంది. దావీదు దేవునికి రిప్రజెంటివ్గా ఉన్నాడు. దావీదు రెప్లికా. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడు. ఒక రాజు మానవుడు కాదు, కానీ అతడు దేవుని యొక్క గుణగణాలను అతని జీవితంలో సాదృశ్యముగా కనబడతా ఉన్నాయి. అతడు ఆకలితో అరణ్యములో అలమటిస్తున్నప్పుడు తన పరివారిని పంపించాడు. ఎక్కడికి? నాబాల్. అసలు మీరు బొత్తిగా ఎరగని దావీదు అంటాడు. అసలు ఎప్పుడు కూడా ఆ దావీదు పేరు ప్రేసినట్టుగా మాట్లాడుతున్నాడు. దావీదా? ఎవరు అతను? ఎవరు దావీదు? అతను ఎవరో తెలియనప్పుడు నేను ఆహారం ఎలా ఇస్తాను? మొరటోడు. ఏమండి, నాబాల్ ఏమని రాయబడింది? మొరటివాడు. అసలే ఆకలితో ఉన్నాడేమో, నశాలం అంటేసింది, కత్తులు తీయడం రానాడు, అంతే ఒకటే మాట. బయలుదేరారు. కానీ భార్య అబీగయల్, సంఘం అనొచ్చా? ఒక నిజ సంఘం అని అనొచ్చా? వధువు అనొచ్చా? ఎదురుగా వెళ్ళిపోయింది. దావీదుకి ఎంత ఆహారం కావాలో అంతగా రెట్టింపు తయారు చేయించింది. గాడిదనెక్కింది, పరుగున వెళ్ళింది, సాష్టాంగపడి ఆయన పాదాలు పట్టుకు అడుగుతా ఉంది, నాయన నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆకలితో అలమటిస్తున్న దావీదు స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియదు, కంపు కూడా వచ్చేస్తాడేమో. అవునా? జుట్టు పెరిగిపోయి అట్టలు కట్టేశాయి, నెలలు అరణ్యవాసం. అవునా కాదా? ఆ వస్త్రాల నుంచి కంపు కొడతా ఉంది. కానీ అబీగయలికి దేవుడు కనబడతా ఉంది, రాజు కనబడతా ఉన్నా. రాజా, ఫ్యూచర్ చూస్తా ఉన్నాయి. ఖచ్చితంగా నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు. నీవు రాజు అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా. మాటిచ్చాడు దావీదు. ఇంటికి వచ్చింది అయ్యగారు, చక్కగా ఆ ఫ్రెండ్స్ తోటి, ఇతర సామంత రాజులతోటి పార్టీ అయిపోయింది. ఇంటికి వచ్చాడు. అండి వచ్చాడా? ఎలా ఉన్నారు, ఏంటి సంగతి? ఏమి తెలియని వాళ్ళగా అడావుడి చేస్తాడు ఇంట్లో. నీ అడావుడి తర్వాత కానీ జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఏం జరిగింది? మూర్ఖత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఏం జరిగింది? నన్ను ఎవడేం చేస్తాడు అన్నట్టుగా అనమాట. ఏం జరిగిందో చెప్తానుండు. దావీదు 400 మందిని తీసుకుని నిన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు అన్న ఒకే ఒక్క పనికిమాలిన మాట వల్ల ఈరోజు నువ్వు చచ్చిపోదు. నేనేం చేశానో తెలుసా? తెలివిగా వెళ్ళి దావీదుకు కొన్ని రొట్టెలు, మాంసము, జున్నుగడ్డలు, ద్రాక్షాడలు ఇచ్చి అతన్ని శాంతపరచి వచ్చాను. లేకపోతే ఇప్పటికి నిన్ను పాతి పెట్టేవాడు. ఇంకా ఇప్పుడు చెప్తానే ఉంది, అక్కడ ఏదో వంట చేసుకుంటా చెప్తా ఉంది. వెనక తిరిగి చూసేసరికి పడిపోయాడు, మంచం ఎక్కేశాడు, స్ట్రోక్ వచ్చేసింది. ఆ మాట వినగానే 10 రోజులు మంచం మీద ఉన్నాడు, క్యూర్ అవ్వలేదు.
చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం చేయాలా? ఏమన్నా అధికారం చేతికొచ్చాక ఏం చేయాలా? ఏం చేయాలి నేను చెప్పరా? రెడ్ డైరీ బయటికి తీయాలా? అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలా? రెడ్ బుక్ బయటికి తీసి అంతకుముందు ఎవడెవడు కష్టపెట్టాడో, ఎవడెవడు ఏమేమి అన్నాడో సోషల్ మీడియాలో అందరినీ లోపల ఏం చేయాలా? అంతేనా? దావీదు సింహాసనం మీద కూర్చోగానే అబిగైలు తీసిరండి అన్నాడు. నాకు ఆహారం లేని టైంలో ఈమె నాకేమిచ్చింది? కృతజ్ఞత. కానీ వాళ్ళ సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆడెప్పుడు ఇచ్చాడు? రాజా ఎప్పుడు ఇచ్చాడు? నా తండ్రి మీరు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు, ఒప్పుకుంటున్నాను. నా తండ్రి కూడా నాకేమి ఇవ్వలేదు. ఇది నిజమా? నువ్వు ఇవ్వలేదన్న మాట వాస్తవే, ఆయన ఇవ్వలేదన్న మాట వాస్తవా? బ్యాంక్ స్టేట్మెంట్ తీయింతాను నేను, జాగ్రత్త. నోరు దగ్గర పెట్టుకోకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయవలసి వస్తుంది. పిలుచుకురండి ఆమెను. నాకు ఆహారం లేని టైంలో ఆమె ఏం చేసింది? ఆహారం పెట్ట. ఎలా సన్మానం చేస్తే బాగుంటుంది? ఈ దీనురాలికి భర్తను పోగొట్టుకుని ఎంతో దిగాలుగా ఉన్న ఈ స్త్రీకి నాకు ఆహారం లేని టైంలో ఆహారం ఇచ్చిన ఈ స్త్రీని, ఈ సంఘమును, నన్ను పోషించిన ఈ సంఘమును ఏం చేయాలి? భార్యను చేసుకోవాలి. కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేని పరిశుద్ధమైన జీవితము కలిగిన సంఘమును ఆయన చేర్చుకుంటాడు. హల్లెలూయా. భక్తి అంటే ఏమిటి? దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇహలోక మాలిన్యము తన్ను తాను కాపాడుకుని వాడే భక్తుడు. వాడే కావాలి. అవునా? దేనికి స్తోత్రం కలిగినగా. శాబాదేశపు రాణి అరణ్య ప్రయాణం గాడిదనెక్కి గబగబా తోలుకుంటూ వచ్చింది. ఎక్కడికి? సొలొమోను జ్ఞానం చూడడానికి. సొలొమోను రిప్రజెంట్ ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు స్థానంలో సొలొమోను ఉన్నాడు. ఆయనకి మించిన జ్ఞానం మరొకరికి లేదు. అవునా? మన దేవుడు అనంత కోటి జ్ఞాని అయి ఉన్నాడు. నీకు జ్ఞానము కావాలా? అతడు దేవుడు వేయాలి. ఆ జ్ఞానమును కళ్ళారా చూసి, చెవులారా విని, మనసారా ఆనందించాలని ప్రయాణం చేసుకుంటూ వచ్చింది శాబాదేశపురాణి. మరొక ఉద్దేశం ఉంది. ఎక్కడైనా దొరకపోతాడా? ఏమండి? ఎక్కడైనా దొరకకపోతాడా? ఇతనికి జ్ఞానం లేదని నేను నిరూపించాలి. ఏమండి? ఈవేళ సంఘాలు మహిమ దేవుడికి రావట్లేదు. జ్ఞాన సంపూర్ణుడు నేనే. ఎక్కడొచ్చింది జ్ఞానం? దేవుడు ఇవ్వకుండా అలా విర్రవేయట్లేదా? ఏం జరిగిందో చూద్దాం. మొత్తం మీద రికమెండేషన్ చేసింది. ఎవరికి లంచం ఇచ్చిందో తెలియదు. ఫ్రంట్ సీట్ కొట్టేసింది. ఆ సొలొమోను రాజమందిరంలో ఎదర సీటు కొట్టేసింది. అందరూ తిక్క తిక్క ప్రశ్నలు, కుటిల ప్రశ్నలు అడుగుతా ఉంటే అందరికీ సులువుగా సమాధానం చెప్తా ఉన్నారు. తన్మయం వచ్చేసింది. ఈ రాజులో ఇంత జ్ఞానం ఉందా? ఇంతవరకు ఇతని గురించి నేను విన్నది తక్కువ. కానీ నేను ఈవేళ ఇతని జ్ఞానాన్ని నా కళ్ళతో చూసా, నా చెవులతో విన్నా. తాను తెచ్చిన బంగారము, వెండి, వస్త్రముల అన్ని కూడా కానుకలుగా సమర్పించి సాష్టాంగపడి నమస్కారం చేసేది. ఒకరిని ఓడించాలని వచ్చిన స్త్రీ సాష్టాంగపడి సొలొమోను ఆమెను వివాహం చేసుకున్నాడండి. శాబాదేశపు రాణి అనే వర్తమానం చదవండి. ప్రతి వ్యక్తిలో దేవుని గుణగణాలు మనకు కనబడాల. దేవుడు సిలువనెక్కి ఓడిపోయి కాదు, ఆయన సిలువలో ఉండి నిన్ను క్షమించాడు. అది లోకానికి అర్థం కాదు.
సిలువను కూర్చిన వార్త రచించిన వారికి వెర్రితనము. కానీ అలాంటి దొంగ లాంటి వారికి అది దేవుని శక్తి. హల్లెలూయా. ఈయన బతుకున్నాడో లేదో చూద్దామని ఒక ఆయన పట్టలో పొడిశాడు. ఆయన గాయములో వచ్చిన ఆ నీళ్లు వాడి కళ్ళకు స్వస్థత వచ్చింది. వాడి మెల్ల కన్నుడు అని ప్రవక్త అంటున్నాడు. ఆడి కన్ను బాగా అయింది. పేతురు ఒకరి చెవి నరికితే ఆ చెవి నరికాడు ఆయన శ్రమనంది కూడా, బాధ అనుభవిస్తూ కూడా నిన్ను స్వస్థపరిచాడు. అనేకులకు రక్షణ ఇచ్చాడు, అనేకులకు మోక్షభాగ్యం ఇచ్చాడు. సిలువకు వచ్చిన వార్త అనేకులకు వెర్రితనమేమో గాని రక్షించబడుచున్న వారికి, ప్రణాళికలో ఉన్న వారికి, ఏర్పాట్లో ఉన్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. సమాధి ఆయన బంధించగలదా? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. చదువుకుని ముగిందాం. చివరి మాట 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఏం చేశారంట? ఆయన పాదాలు పట్టుకుని మొక్కారంట. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఎంత దొంగ సాక్ష్యం అండి! ఏమంటే శరీరం ఎత్తుకెళ్ళిపోతే వెళ్ళిపోతే ప్రాణం ఎవడిపోతాడు? శవాన్ని పట్టుకెళ్ళిపోయారు. మరి అందులో జీవం పోయాలి కదా. అది వీళ్ళ వల్ల అవుతుందా? ఈ సాక్ష్యం నిలబడుతుందా? చెప్పాలి. పదిహేనో మాట. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. యూదుల్లో అనుకుంటున్నారా? మన ఇండియాలో కూడా ఏంటుందో తెలుసా? ఆయన సిలువేసే సమయంలో ఒక అమాయకుడైన శిష్యుని సిలువుకు అప్పగించి ఆయన సైడ్ అయిపోయాడంట. సైడ్ అయిపోయి ఎక్కడికి వచ్చాడు? కాశ్మీర్ వచ్చేసాడంట. ఎప్పుడు వినలేదా యూట్యూబ్లో ఇలాంటి ప్రసంగాలు? దేవుడు వారిని క్షమించుగాక. వారికి తెలియక అలాగ అంటున్నారు. దేవుడే క్షమించినప్పుడు మనకేంటి? క్షమించాలా. కానీ అసలు నిజం ఏమిటంటే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చాలు, ఈ మాట చెప్పుకొని ముగించుకుంటున్నాం. యేసు ప్రభు వారికి ఏముందంట? ఆయన పరలోకపు దేవుడా? ఆయనకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం. పరలోకములో అధికారము, భూమి మీద అధికారము, అన్ని అధికారాలు కూడా ఎవరికి ఇవ్వబడ్డాయంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడ్డాయి. కనుక నీవు అప్లికేషన్ పెట్టాలంటే ఎవరికి పెట్టాలి? నీకు ఇల్లు కావాలన్నా, రక్షణ కావాలన్నా, అప్పులు తీరాలన్నా, ఉద్యోగం రావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా అప్లికేషన్. అదే కొద్దుమైంది. ఈ ఈస్టర్లో సంతోషానికి బదులు బాధపడవలసిన విషయం ఏంటంటే 3 రోజుల నుంచి జరుగుతున్నాను. ప్రార్థించండి. ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి, మిమ్మల్ని పంపించేస్తాను. ఏమంటే ప్రార్థన చేయటం ఏమన్నా బరువా, కష్టమా? బిర్యానీ వండమంటే అరగంటలో ఉండేటేస్తాను మీ ఇంటికి వచ్చి. ప్రార్థన చేయండి అమ్మా అంటే నువ్వు ఏంటిది? నువ్వు
ఆవిడ ఎలాగా చేస్తుంది? ఏమండి, ప్రిస్కిల్ గారికి చెప్పాలా నువ్వు చేయమని, ఎత్తరామకి చెప్పాలా నువ్వు చేయమని? చెప్పండి. ఆ సంతోషం గారికి చెప్పాలా నువ్వు చేయి, ఎస్తరానికి చెప్పాలా? అవి ఎప్పుడు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆమెను కాదని నువ్వు చేయగలవా? ఏముందో తెలుసా? ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం ఏంటి? ప్రార్థన. నీకు తెలుసు చెప్తావు కానీ పాటించు. కానీ మీరు ప్రార్థన చేయడం వల్ల నాకేమవుతుంది? నాకు కొంచెం బరువు తగ్గుతుంది. ఏమంటే 4 గంటలు లేచి చేస్తాను మీకోసం, చేసి పడుకుని మళ్ళీ 10 అవుతుంది లేచేసరికి. మీరు ప్రార్థించాలి. ఆయన అంత వేదన పడి గెచ్చబడిన తోటలో వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూద్దాం నెత్తిలోకి ఇలాగ అంటున్నాడు. శిష్యులు అలాగే ఉన్నారు. ఆయన మరణ గడియలకు దగ్గర అవుతా ఉంటే వాళ్ళ ఆ నిద్రను జయించలేకపోతా ఉన్నారు. అందుకే అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉంది. కనుక మీరు చేయలేకపోవడానికి గల కారణం ఏంటో నేనే చెప్తాను. సాతాను మిమ్మల్ని చేయనివ్వట్లేదు. టీవీ చూడనిస్తుంది, బిర్యానీ కూడా రాకపోయినా వండించనిస్తుంది. ఖచ్చితంగా మీరు చేయలేని పనులు కూడా మిమ్మల్ని మీ చేత చేయిస్తుంది. అస్సలైన ప్రార్థన కాడికి వస్తే అప్పుడే వచ్చేటారు చుట్టాం ఎలా ఉన్నారంట. ఇంకేం చేస్తాం? చుట్టం వస్తే ఏం చేస్తామా మనం? జయించండి ప్రియులారా. ఈ ఈస్టర్ రోజున మీ యొక్క ఆత్మీయ తండ్రిగా నేను కోరుకున్నది ఒకటి, ప్రార్థన అలవాటు చేసుకో. చేస్తున్న వాళ్ళని నిష్ఠురపడద్దు. మీరు చేస్తారో లేదు నాకు తెలియదు కదా, చెయ్యని వారి గురించి చెప్తాను. ఇందులో ఎవరు ఎగ్జామ్షన్ లేరు. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు సెలవులు వచ్చాయి కాబట్టి మొదలెట్టండి ప్రార్థన. వాక్యం చదవాలా, అధ్యాయం చదవాలా. చూడండి, మెల్లమెల్లగా మేము 2 సంఘకాలాలు దాటేసాం. తీసాం చదివాని చెప్పుకున్నాం కాబట్టే కదా. తీయకపోతే అక్కడే అలాగే ఉంటాయి. ఏమండి, పిల్లల్లో ఒక ఇగో ఉంటుంది. వాళ్ళకి రాదు అంటే కోపం వచ్చేది, తెలియదన్న ఇంకా కోపం వచ్చేది. అవునా? మరి నువ్వు సంఘకాలాలు చదివావా అంటే కోపం రావు కదా. బాగా చిన్న పిల్లల గురించి అడగట్లేదు నేను, కొంచెం చదువుకునే పిల్లలు అడుగుతున్నాను. సంఘకాలాలు చదివారా లేదా? జాన్ పీటర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కేరళ. వాళ్ళ అమ్మాయి 13 సంవత్సరాలు. ఇప్పుడు పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా కనీసం. ఎన్నిసార్లు చదివావు అమ్మా? 7 మొదలని అడిగితే 13 చదివారు అంకుల. వాళ్ళ ఫాదరు నేను అలా మాట్లాడుకుంటుంటే ఏ పేజీలో ఏ వర్డ్ ఉందో చెప్పారు, పేజీతో సహా. ఇప్పుడు సంగతి చెప్పట్లేదు నేను. ఓ 10-15 సంవత్సరాల క్రితం వైజాగ్లో వాళ్ళ కుటుంబాలను మేము వెళ్ళి దర్శించినప్పుడు ఆ చిన్న 13 ఏళ్ల బాలిక 7 ముద్రల పుస్తకం 13 సార్లు చదివింది. మీ ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి, ఎప్పుడు వేసవి వచ్చినా సంపాదన చేసుకుంటారు, కానీ తీరు. చూసారా ఏం పోగొట్టుకుంటారు తెలుసా? మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. మనుషులు ఏదైనా చెప్తారు, కల్పించి చెప్తారు, మిమ్మల్ని నవ్వించడానికి ఏవేవో చెప్తారు. అవన్నీ వ్యర్థమైన మాటలే. కానీ వర్తమానము మిమ్మల్ని వికసింపచేస్తుంది, కొత్త లోకంలోకి తీసుకెళ్తారు, ప్రభువుకు దగ్గర చేస్తుంది, మీలో ఉన్న వదిలీకలని ఊడగొడతారు, నీవు ఏమై ఉన్నావో చూపెడతాను, నీవు ఆత్మీయ స్థితిలో ఏ గ్రేడ్లో ఉన్నావో చెప్పేస్తుంది. అంత శక్తి వర్తమానంలో దాగి ఉంది. మళ్ళా చెప్తున్నాను, మీ అత్తారింటికి ఏం పట్టుకెళ్ళాలో తెలుసా? వడ్డాణమా? ఇదంతా మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందంట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఇచ్చింది, వాళ్ళ అమ్మ మీ అమ్మకి ఇచ్చింది, ఇప్పుడు మీ అమ్మ నీకెత్తుంది. అది కాదు అట్టుకెళ్ళటం. వర్తమానాలు కలెక్ట్ చేసుకోండి, దాచుకోండి, చదవండి. అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒక మాట పట్టుకోండి. ఆ మాటలే మిమ్మల్ని బ్రతికిస్తాయి. కాలము సమీపమైంది. ఏమో వచ్చే ఈస్టర్ మనం చేసుకుంటామో లేదో తెలియదు, కానీ సమయం ఉండగానే మనం ప్రభువు రాకడకు సిద్ధపడదాం. దేవుడి మాటలన్నింటినీ సమృద్ధిగా దీవించి ఆయన ఆశీర్వాదం మీ మీద ఉంచునుగాక.